మరి ఇప్పుడు ఈ సింహరాశి ఫలితంలో చూసుకుంటే మరి ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, బంధుమిత్రులతో కొన్ని ఇబ్బందులు, అన్నదమ్ములతో కొన్ని ఇబ్బందులు, అక్కజెల్లెలతో కొన్ని ఇబ్బందులు, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ ఒక మంచి రోజు అనేది రాబోతుంది. కాబట్టి మరి మీకు ఈ నెలలో కళ్యాణ యోగం, గృహప్రవేశం అద్భుతంగా జరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యలో కూడా మీకు మంచిగా కదలిక చాలా బాగుంటుంది. మనస్తత్వం బాగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. కాబట్టి ఎన్నో రోజుల నుంచి కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పు మీ చేతుకుంట ఇచ్చిన ఆ అప్పు రాకోకుండా చాలా వరకు మీరు బాధపడుతూ ఉన్నారా? కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది మీకు. మీ సమస్యలు పటాపంచలు అయిపోయి మీరు అనుకున్న కోరికలు నెరవేరి చేసే పనులు అభివృద్ధిగా రావాల్సినవి మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మేనుగా దరిద్ర గ్రహ, శూన్యగ్రహ, లక్ష్మీ గ్రహ ఇలాంటి కొన్ని తిరుగుతున్నాయి. అవి తిరిగిన కానించి మైండ్ మనస్సు కరెక్ట్గా ఉండలే. మరి మీ మైండ్ మీ మనస్సు కరెక్ట్గా ఉండాలి అంటే మీరు చేయాల్సిన శ్రీ లక్ష్మీ దుర్గా, శ్రీ కనకదుర్గా అని అమ్మవారిని మీరు పూజించాలి.